హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత టైలరింగ్ ఛానల్. ఈ ఛానల్లో స్కూల్ డ్రెస్ కోట్ స్టిచ్చింగ్ చేయడం ఎలా అనేది ఈజీ పద్ధతిలో చూద్దాం. ఇలా ఫస్ట్ సోలర్ దగ్గర ఇలా స్ట్రైట్గా తీసుకోండి. మిడిల్లో ఉండేలా చూసుకోవాలి. ఇలా పైనుంచి కిందకి 6:30కి ఇలాగ మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకుని అదే విధంగా స్ట్రైట్గా కింద భాగంలో ఇక్కడ కింద నుంచి పైకి 4 అంగుళాలకి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఈ మార్కింగ్లు రెండింటిని కలుపుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసుకుని ఇప్పుడు ఈ లైన్ మనకి ఎంతైతే వచ్చిందో ఒకసారి ఇలా టేప్తో చూసుకోవాలి. ఇలా చూసుకుని మిడిల్లో ఇలా మార్కింగ్ పెట్టుకోండి. ఇక్కడ 8 అంగుళాలు వచ్చింది. ఇందులో సగభాగం 4 అంగుళాలు అన్నమాట. ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి. ఓకేనా? ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇలా మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇటు సైడ్ కూడా సేమ్ మార్కింగ్ వచ్చేలా చూసుకోవాలి. ఈ సోలర్ తినంగా ఈ సోలర్ మిడిల్లోకి రావాలి కదా. అయితే ఇప్పుడు మనం ఈ క్లాత్ని ఇలాగా మార్కింగ్ పైకి ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇలా ట్యాప్ చేసుకుంటే మనకి రెండు వైపులా కూడా మార్కింగ్ వస్తుంది. చూడండి, ఈ విధంగా ఇలా మార్కింగ్ వచ్చిన మార్కింగ్ని లైట్గా ఉంది కదా, కొంచెం డార్క్గా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మిడిల్లో మార్కింగ్ కూడా ఇలా చేసుకోవాలి. ఓకేనా? ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలో ఫస్ట్ చూద్దాం. ఇక్కడ బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టుకుని ఫ్రంట్ పార్ట్ తీసుకుని ఫ్రంట్ పార్ట్ ఓపెన్ భాగాలు ఇవి కదా, ఈ ఫ్రంట్ పార్ట్ ఓపెన్ భాగాలకి 2 ఇంచెస్ మనం క్లాత్ వదులుకున్నాం కదా, 1 ఇంచ్ ఫోల్డింగ్ మళ్ళీ 1 ఇంచ్ ఫోల్డింగ్ చేసుకుని 1 ఇంచ్ వెడల్పు ఉండేలా ఈ పట్టీ భాగాన్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా వచ్చేలా చూసుకుని ఫోల్డింగ్ కరెక్ట్గా ఉండాలి ఫ్రెండ్స్. ఇలా ఉండేలా చూసుకుని నిదానంగా స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత సేమ్ అదే విధంగా సెకండ్ భాగాన్ని కూడా ఇలాగనే ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ ఫోల్డింగ్ మనకి కరెక్ట్గా 1 ఇంచ్ వెడల్పు ఉండేలా చూసుకుంటూ నిదానంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా. ఓకేనా? ఇప్పుడు ఈ స్టిచ్ చేసుకున్న ఈ భాగాలు రెండింటిని ఇక్కడ కింద భాగంలో మనకి క్రాస్గా ఇలా తీసుకున్నాం కదా, ఈ భాగానికి స్ట్రైట్గా ఉన్న ఒక పీస్ని తీసుకొని 1 ఇంచ్ వెడల్పు ఉండే ఒక పీస్ని తీసుకోండి. ఈ భాగాల్ని ఇలా క్రాస్గా స్టిచ్ చేసుకోండి. ఇలా రెండు భాగాలకి స్ట్రైట్గా 1 ఇంచ్ వెడల్పు ఉన్న పీస్ ఉండాలి. ఇలా తీసుకున్న భాగాన్ని ఇలా ఓపెన్ చేసి పైన స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి నీట్గా లోపల ఫోల్డింగ్ చేసేటప్పుడు క్లాత్ చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఈ భాగాన్ని ఇలా తీసుకున్న ఈ 1 ఇంచ్ క్లాత్ని ఇలాగ ఒక 1/2 ఇంచ్ ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఒక 1/2 ఇంచ్ ఫోల్డింగ్ ఉండేలా చూసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఈ చివరిలో చిన్న పీసు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఒక 1/2 ఇంచ్, ఈ భాగాన్ని ఇలాగ లోపలికల్లా ఫోల్డింగ్ చేసుకుని ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కింద భాగంలో కోటుకి కార్నర్ నీట్గా వస్తుందన్నమాట. ఇలా ఈ ఎక్స్ట్రా పీస్ని కటింగ్ చేసుకోండి. సేమ్ ఇదే విధంగా ఇటు సైడ్ ఉన్న భాగాన్ని కూడా ఫోల్డింగ్ అదే విధంగా పెట్టుకుని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది కదా, ఈ క్లాత్ని కూడా ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడ 1/2 ఇంచ్ వెడల్పు ఉండేలా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఈ క్లాత్ని సాగనివ్వకుండా చూసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత ఇక్కడ స్ట్రైట్గా కటింగ్ చేసుకుని ఇప్పుడు ఈ భాగాలన్నింటినీ సమానంగా ఇలా చూసుకోండి. కరెక్ట్గా ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ కింద భాగంలో 1 లేస్ మాత్రమే ఇలా ఒకసారి ఉండేలా చూసుకుని ఫోల్డింగ్ చేసుకుని 1/2 ఇంచ్ వరకు స్టిచ్ చేసుకోండి. ఇలా ఒక 1/2 ఇంచు పాదమంచు క్లాత్ వెడల్పు పెట్టి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ వరకు ఫోల్డింగ్ పెట్టుకుని ఇలా స్టిచ్ చేయాలి. ముందు మనం 1/2 ఇంచు, తర్వాత ఒక 1/2 ఇంచ్ వెడల్పు ఉండేలా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇది కోటుకి ఫ్రంట్ పార్ట్లో కింద భాగం అన్నమాట. ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా రెండవ భాగాన్ని కూడా చూసుకుని ఇదే మాదిరిగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ భాగాలు రెండింటిని ఫ్రంట్ పార్ట్ రెడీ అయ్యింది. బ్యాక్ పార్ట్కి మనం బ్యాక్ పార్ట్లో ఇలా డాట్స్ ఇచ్చుకున్నాం కదా, ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ డాట్స్ మిడిల్లో ఇచ్చిన మార్కింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి 1/2 ఇంచ్ వెడల్పు ఉండేలా చూసుకుని చివరిలో సన్నగా రావాలి. నెక్స్ట్ సోలర్ దగ్గర కూడా ఇక్కడ సేమ్ అదే విధంగా ఇక చివరిలో సన్నగా రావాలి. మిడిల్లో వచ్చేటప్పటికి 1/2 ఇంచ్ ఉండేలా చూసుకుంటూ ఈ చివరికి వచ్చేటప్పటికి సన్నగా తీసుకోవాలి.
ఇలా తీసుకుంటే బ్యాక్ పార్ట్ రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ భాగాన్ని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని ఇలా చూసుకుని ఇక్కడ చూడండి, ఇక్కడ డాట్స్ కిందకు ఉండాలి, ఇక్కడ మెయిన్ పీస్ సెంటర్కి ఉండేలా చూసుకోవాలి, ఇక్కడ ఫోల్డింగ్ పైకి ఉండేలా చూసుకుని షోల్డర్ జాయింట్ ఒక 1/2 ఇంచ్ ఉండేలా ఎడల్పు వదులుకుంటూ స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుని స్టిచ్ చేసుకోండి. ఈ భాగాలు రెండింటిని ఈ షోల్డర్ జాయింట్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ వెడల్పు ఖర్చు మాత్రం ఉండాలి షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఆమ్ రౌండ్కి క్రాస్ పీస్ తీసుకోవాలి. ఇలా క్రాస్ పీస్ 1 ఇంచ్ వెడల్పు ఉండే పీస్ని తీసుకుని ఇలా యాక్ పీస్ రాదు కదా, జాయింట్ చేసుకుని ముందే రెడీ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ క్రాస్ పీసు ఆమ్ రౌండ్కి చాలా నీట్గా వస్తుంది. ఇలా క్రాస్ పీస్ని టైట్గా పట్టుకోకుండా, అలాగే ఆమ్ రౌండ్ని కూడా టైట్గా పట్టుకోకుండా లూజ్గా వదులుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా పాదమంచి వెడల్పు ఖర్చు పెట్టుకుని ఇక్కడ ఈ పాదమంచి వెడల్పు ఖర్చు పెట్టుకున్నాం కదా, ఇక్కడ చిన్న చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి. ఇలా హామ్ రౌండ్ మొత్తం అంతా ఇలా వీడియోలో చూపించే విధంగా టక్స్ ఇచ్చుకుని ఇప్పుడు ఈ క్రాస్ పీస్ మీదే స్టిచ్చింగ్ పడేలా మెయిన్ పీస్ పైన పడకుండా ఇలా చూడండి, ఇక్కడ ఫోల్డింగ్ని ఇలా ఓపెన్ చేసుకుని ఇక్కడ క్రాస్ పీస్ పైన ఎడ్జి వారా స్టిచ్చింగ్ పడేలా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా స్టిచ్ చేసుకుంటే నీట్గా ఈ క్లాత్ ఫోల్డింగ్ నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచు ఫోల్డింగ్ పెట్టి ఇంకొక 1/2 ఇంచుకి ఇలా ఫోల్డింగ్ పెట్టుకోవాలి. ఇలా ఫోల్డింగ్ పెట్టుకుంటే కరెక్ట్గా మనకి నీట్గా ఆమ్ రౌండ్ దగ్గర క్రాస్ పీస్ చాలా నీట్గా వస్తుంది. బయటికి క్రాస్ పీస్ కనిపించకుండా ఉండేలా చూసుకుంటూ ఫోల్డింగ్ చేసుకుని ఒకే సైజులో వచ్చేలా ఇలా చూసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా. సేమ్ అదే విధంగా ఇటు సైడ్ సెకండ్ హామ్ రౌండ్ కూడా క్రాస్ పీస్ని ఇలా పెట్టుకుని ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. వీడియో లెంత్ అవ్వడం వల్ల కొంచెం ఫాస్ట్గా చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చిన్న చిన్న టక్స్ ఇచ్చుకుని ఇలా క్రాస్ పీస్ ఇలాగ ఫోల్డింగ్ని ఓపెన్ చేసుకుని ఇలా క్రాస్ పీస్ ఎడ్జి వారా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఫోల్డింగ్ పెట్టుకుని ఒక 1/2 ఇంచ్ వెడల్పు ఉండేలా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా హామ్ రౌండ్ రెడీ అవుతుంది. చాలా ఈజీ అండి. కొత్తవారు ఒకసారి ఈ వీడియోని చూసి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా ఈ కోట్ని చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేయగలుగుతారు. అలాగే ఇక్కడ ఫ్రంట్ నెక్ ఉంది కదా, ఈ ఫ్రంట్ నెక్ కూడా ఫ్రంట్ నుండి బ్యాక్ నెక్కి మొత్తం క్రాస్ పీసే తీసుకోవాలి. ఇక్కడ చివరిలో ఇలాగ ఒక 1/2 ఇంచ్ ఫోల్డింగ్ పెట్టేసి ఫ్రంట్కి ఇక్కడ ఒక పాదమంచి వెడల్పు ఖర్చు పెట్టుకుంటూ ఇలా నెక్ చివరిలో కొంచెం ఒక 1/2 ఇంచ్ క్లాత్ వదులుకొని చివరిలో చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోవాలి. నెక్ రౌండ్ ఇలా నెక్ రౌండ్ అంతా ఇలా టక్స్ ఇచ్చుకొని కటింగ్ చేసుకుని తర్వాత మళ్ళీ నెక్ పీస్ని ఇలా ఓపెన్ చేసుకుని మెయిన్ పీస్ పై స్టిచ్చింగ్ పడకుండా ఇలా చూడండి, వీడియోలో చూపించే విధంగా ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఈ చివరిలో ఉన్న క్లాత్ ఒక 1/2 ఇంచ్ ఎడల్పు పొందించుకుని ఈ 1/2 ఇంచ్ని ఇలా ఫోల్డింగ్ చేసి ఈ చివరిలో ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడ ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ వెడల్పు ఉండేలా చూసుకుంటూ సమానంగా నెక్ని సాగిపోకుండా చూసుకుని స్టిచ్ చేసుకోవాలి. క్రాస్ పీస్ వేయడం వల్ల నెక్ నీట్గా వస్తుంది. స్ట్రైట్గా ఉన్న పీస్ అయితే వాడకూడదు. క్రాస్ ఉన్న పీస్ని 1 ఇంచ్ వెడల్పు ఉండే పీస్ చూసుకుంటూ వేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఫ్రంట్ నెక్ ఈ విధంగా ఉంది. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ బ్యాక్ పార్ట్ కింద భాగంలో ఫోల్డింగ్ చేసుకుందాం. ఇక్కడ ఇలా చూడండి, ఫ్రంట్ పార్ట్ని ఇలా చూసుకుని ఎగస్ట్రా పీస్ దగ్గర ఇలాగా మార్కింగ్ పెట్టుకోండి. ఇటు సైడ్ కూడా ఈ భాగాన్ని హామ్ రౌండ్ దగ్గర నుంచి ఇలా కిందకి ఇలా చూసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్ని ఇలా చివరిలో ఒక 1/2 ఇంచ్ వెడల్పు ఉండేలా చూసుకుని బ్యాక్ పార్ట్ కింద భాగంలో ఇలా స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వెడల్పు ఉండేలా చూసుకుని మరో ఫోల్డింగ్ చేసి ఇక్కడ స్టిచ్ చేసుకోండి. తర్వాత ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్ చేసుకుందాం. ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా సమానంగా ఇలా తీసుకుని ఇక్కడ మనం ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కుదులుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఆమ్ రౌండ్ దగ్గర నుండి 2 ఇంచెస్ ఖర్చు దగ్గర నుండి ఇలా మార్కింగ్ కనిపిస్తుంది కదా, ఈ మార్కింగ్ దగ్గర నుండి ఇలా కిందకి ఇలా 2 ఇంచెస్కి ఇలా మార్కింగ్ వరకు స్టిచ్ చేసుకోండి. ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా ఉండేలా చూసుకుని 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు వరకు సైడ్ భాగాలు జాయింట్ చేసుకోవాలి.
ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికైనా యూజ్ అవుతే షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కోట్ అయితే మనకి ఈ విధంగా రెడీ అయ్యింది. ప్లీజ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.